హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్ పార్ట్ 4 గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సైంటిస్ట్స్ హూ డిస్కవర్డ్ దట్ ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే కోపర్నికస్ ఫ్రెండ్స్. ఈయన ఏం చెప్తాడంటే హీలియోసెంట్రిక్ థియరీ అనే సిద్ధాంతాన్ని కనుగొనడం జరుగుతుంది. ఈ హీలియోసెంట్రిక్ థియరీ ప్రకారం సూర్యుడు అనేవాడు మధ్యలో ఉంటాడు, మిగతా గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. సో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పిన శాస్త్రవేత్త కోపర్నికస్. ఇతని కంటే ముందుగా టాలమీ అనేటువంటి శాస్త్రవేత్త భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది అని చెప్తాడనమాట. దాన్నే భూకేంద్రక సిద్ధాంతం అంటాం. సో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే టాలమీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ అర్త్ ఈజ్ అన్నాడు. సూర్యుడికి భూమికి మధ్య గలటువంటి దూరం ఎంత అని క్వశ్చన్ అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, సూర్యుడు నుండి వెలువడేటువంటి కాంతి భూమిని చేరటానికి పట్టే సమయము 8 నిమిషాలు. ఈ సమయాన్ని బేస్ చేసుకొని ఈ డిస్టెన్స్ని మెజర్ చేయటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఆస్ట్రానామికల్ యూనిట్స్లో కొలవటం జరుగుతుంది. సో దీన్ని మన కిలోమీటర్లో మార్చినప్పుడు అప్రాక్సిమేట్గా 150 మిలియన్ కిలోమీటర్స్. ఎంతండి? 150 మిలియన్ కిలోమీటర్స్. సమ్టైమ్స్ 149.6 ఇస్తుంటారు, కొన్నిటిలో 147.3 ఇస్తుంటారు. సో అప్రాక్సిమేట్లీగా 150 మిలియన్ కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద అర్త్? సో అర్త్ యొక్క డయామీటర్ ఎంత? సో ఫ్రెండ్స్, డయామీటర్ అంటే ఏదైనా ఒక గ్లోబ్ ఉందనుకోండి, ఒక సర్క్యులర్ ఉన్నప్పుడు ఈ సర్క్యులర్లో ఒక పాయింట్లో నుంచి ఆరిజిన్ మధ్యగా నుండి రెండవ ఎండ్ పాయింట్ వరకు ఉన్నటువంటి దూరాన్ని మనం డయామీటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో చూడండి, ఈక్వేటర్ కూడా ఉంది చూడండి. ఈక్వేటర్ స్టార్టింగ్ పాయింట్ బ్లాక్ కలర్లో ఉంది, ఎండింగ్ పాయింట్ వైట్ కలర్లో ఉంది చూడండి, యారో మార్క్. సో ఈ బ్లాక్ పాయింట్లో నుంచి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ఎక్కడైతే ఈ ఎం అండ్ ఈకి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ఆరిజిన్ అనుకుంటే, ఈ ఆరిజిన్ నుండి వెళ్తూ ఎండ్ పాయింట్ వరకు ఉన్న దాన్ని డయామీటర్ అంటాం. తెలుగులో దీన్నే వ్యాసము అని కూడా అంటారు. ఈ డయామీటర్ని మనం కిలోమీటర్లో కొలిచినప్పుడు 12,800 కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, 12,800 కిలోమీటర్స్. దిస్ ఈజ్ ఆల్సో అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, సో ప్రైమ్ మెరిడియన్ని కూడా మనం డయామీటర్గా తీసుకోవచ్చు. సో ఇట్లా డయామీటర్స్ ఎన్ని అయినా తీసుకోవచ్చు. ఆ లైన్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకవైపు నుంచి ఆరిజిన్ త్రూ వెళ్ళి ఎండింగ్ పాయింట్ అనేది సెకండ్ ఎండింగ్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద వెలాసిటీ ఆర్ ద ప్రెజర్ ఆఫ్ ద విండ్. సో వెలాసిటీని అండ్ ప్రెజర్ ఆఫ్ ద విండ్ని కొలిచేటువంటి పరికరం ఏంటి అంటే యానిమోమీటర్. ఏంటిదండి? యానిమోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాన్ అపారటస్ ఫర్ మెజరింగ్ ద బ్లడ్ ప్రెజర్. బీపీని కొలిచేటువంటి పరికరం ఏంది అని అంటే స్పిగ్మోమానోమీటర్. ఏందండి? స్పిగ్మోమానోమీటర్. హూ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ను రాసింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్ ఫ్రెండ్స్. ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్లోనే ప్రపంచ ఎకానమిక్స్ గురించి ఈ ఆడమ్ స్మిత్ అని ఆయన రాయటం జరుగుతుంది. సో ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ అన్నాడు. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటి రేఖ భారతదేశం గుండా వెళ్తుంది. టోటల్ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది ఫ్రెండ్స్. ఎన్ని స్టేట్ల నుంచి వెళ్తుంది? 8 స్టేట్స్.
ఆ స్టేట్స్ పేర్స్ అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. ఈ 8 రాష్ట్రాల గుండా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇంకొకటి గమనించండి, ఇంకొక రేఖ ఉంటుంది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది భారతదేశం గుండా వెళ్ళదు ఫ్రెండ్స్. ఇది ఆ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది గ్లోబ్ని మనం సెంటర్గా తీసుకున్నప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో మన భారతదేశం అనేది వస్తుంది. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది సౌతర్న్ హెమిస్ఫియర్లో వస్తుంది. సో ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది మన భారతదేశం గుండా వెళ్ళదు, ఓన్లీ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మాత్రమే వెళ్తుంది. సో చూడండి, పైనుంచి మీకు పిక్చర్ ఇచ్చాను. పైనుంచి రెండవ రెడ్ కలర్లో ఏదైతే లైన్ వెళ్తుందో ఆ లైన్నే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ అన్నాడు. సో ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు అంటే జూలై 11. సో ఇటువంటి టైప్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ పాపులేషన్ డే, తర్వాత ఆర్మీ డే, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ డే, నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం అండ్ కాన్స్టిట్యూషనల్ డే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పాల్క్ స్ట్రైట్ ఈజ్ ద ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అన్నాడు. ఈ పాల్క్ స్ట్రైట్ అనేది భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బౌండరీ ఫ్రెండ్స్. ఓకే, సో మీకు పిక్చర్లు కూడా చూపించాను చూడండి. పాల్క్ స్ట్రైట్ అనేది భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బౌండరీ. నెక్స్ట్ చూడండి, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ అన్నాడు. ఫ్రెండ్స్ ఈ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ముంబైలోని ట్రోంబే అనేటువంటి లొకేషన్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది ఫ్రెండ్స్. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట. సో న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, న్యూక్లియర్కి సంబంధించినటువంటి ప్రతి ప్రయోగం ఇక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ లొకేటెడ్ ఇన్ అన్నాడు. సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ అనేది కాన్పూర్లో ఉంది ఫ్రెండ్స్. కాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో రెడ్ క్లిఫ్ లైన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అన్నాడు. ఈ రెడ్ క్లిఫ్ అనేది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి లైన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి మన దేశానికి కావచ్చు, చైనాకు మన దేశానికి, బంగ్లాదేశ్ మన దేశానికి, నెక్స్ట్ శ్రీలంకకి, ఇండియాకి ఈ ఇంటర్నేషనల్ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ బౌండరీ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండండి. మేబీ ఈ బిట్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రెడ్ క్లిఫ్ లైన్ అనేది ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో ఉంటుంది. అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది కూడా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బౌండరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద వరల్డ్. సో ఈ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క భూభాగము ప్రపంచ భూభాగంలో ఎంత శాతము అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం యొక్క పర్సెంటేజ్ ఆఫ్ భూభాగం ఎంత అంటే 100% అనుకుంటే దాంట్లో భారతదేశం యొక్క వాటా 2.4% ఫ్రెండ్స్. ఈ బిట్ చాలాసార్లు అడగడం జరిగింది చాలా ఎగ్జామ్స్లో. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచ భూభాగంలో భారత భూభాగ శాతం ఎంత అంటే 2.4%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియా షేర్స్ మ్యాక్సిమం లెంత్ ఆఫ్ బౌండరీ విత్ విచ్ కంట్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ బిట్. సో మనం మ్యాక్సిమం బౌండరీ ఏ దేశంతో పంచుకుంటామంటే బంగ్లాదేశ్తో పంచుకుంటాం. ఎంత అంటే 4096 కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి,
నేమ్ ద పాస్ విచ్ కనెక్ట్స్ శ్రీనగర్ టు లే. శ్రీనగర్ టు లేకి మధ్య కనెక్ట్ చేసేటువంటి దారి ఏది అంటే జోజిలా పాస్. వెరీ ఇంపార్టెంట్ బిట్, జోజిలా పాస్ అన్నమాట. ఇది శ్రీనగర్ని లేని కనెక్ట్ చేసేటువంటి దారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, రివర్ స్ప్రితి ఈజ్ ద మెజారిటీ ఆఫ్ విచ్ రివర్ అన్నాడు. ఈ స్ప్రితి అనేటువంటి నది సట్లెజ్ నదికి ఉపనది అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్ప్రితి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో ప్రవహించేటువంటి నది. ఇది సట్లెజ్ నదికి ఉపనది అన్నమాట. నెక్స్ట్ చూడండి, సహ్యాద్రి ఈజ్ ద ట్రెడిషనల్ నేమ్ ఆఫ్ డ్యాస్ అన్నాడు. ఈ సహ్యాద్రి అంటే పర్వతాలు ఏంటివంటే వెస్ట్రన్ ఘాట్స్ ఫ్రెండ్స్. ఈ వెస్ట్రన్ ఘాట్స్ని సహ్యాద్రి పర్వతాలు అంటాం. అదే ట్రెడిషనల్ నేమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ న్యారో స్ట్రీప్ ఆఫ్ ఐలాండ్ దట్ కనెక్ట్స్ టు లార్జర్ ల్యాండ్ మాసెస్ కాల్డ్ అన్నాడు. రెండు పెద్ద పట్టణాలను కనెక్ట్ చేసేటువంటి ఐలాండ్ స్ట్రిప్ని అంటే చిన్న దారిని న్యారో స్ట్రిప్ని ఏమంటామంటే ఈస్మస్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఈస్మస్. ఇక్కడ టీహెచ్ అనేది సైలెంట్ అనమాట. సో ఈస్మస్గా పిలుస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ద స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ అన్నాడు. సో ఇంటర్నెట్ యొక్క స్టాండర్డ్ ప్రోటోకాల్ ఏంటంటే టీసీపీ అండ్ ఐపీ. టీసీపీ అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంట. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ టీసీపీ ద్వారా ఏం చేస్తారంటే డేటా డెలివరీ అనేది చేయటం జరుగుతుంది. ఐపీ అనేది అడ్రస్ని డేటా సెండ్ చేయాలన్నప్పుడు ఒక అడ్రస్కి దానికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది. ఓకే ఫ్రెండ్స్, సో స్టాండర్డ్ ప్రోటోకాల్ ఏంటివంటే టీసీపీ అండ్ ఐపీ, దట్ ఈజ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. రెండవది ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ చూడండి, అన్సాలిసిటెడ్ బల్క్ ఈమెయిల్ ఈజ్ కాల్డ్ అన్నాడు. సో అన్సాలిటెడ్ బల్క్ ఈమెయిల్ ఈజ్ కాల్డ్ ఏమవుతుందంటే స్పామ్ అవుతుంది. అన్సాలిసిటెడ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే రెసిపెంట్స్ అంటే మనం ఎవరికైనా మెసేజ్ పంపించామనుకోండి, ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళని రిసిపెంట్స్ అంటారు. ఈ రిసిపెంట్స్ అనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదనుకో, వెరిఫైడ్ మెయిల్స్ కాలేదనుకోండి, అటువంటి మెసేజ్లని మనం ఏమంటామంటే స్పామ్ అంటాం. ఏమంటాం? స్పామ్స్ అంటాం. నెక్స్ట్ చూడండి, ద మెయిన్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ అన్నాడు. సో కంప్యూటర్ యొక్క మెయిన్ సిస్టమ్ బోర్డ్ ఏమంటామంటే దాన్నే మదర్ బోర్డ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, మదర్ బోర్డ్ అంటాం. సో సమ్ టైమ్స్ ఎలిమినేషన్ మెథడ్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఏది రిలేటెడ్గా ఉంటుందో అనేది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ టాస్క్ బార్ అన్నాడు, సో మెయిన్ బోర్డు కాదు అది. ర్యామ్ అన్నాడు, ర్యామ్ కూడా మెయిన్ బోర్డే కాదు, ఎందుకంటే అది ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసర్ కూడా మెయిన్ బోర్డు కాదు, ఎందుకంటే ప్రాసెసర్ అనేది ఓన్లీ మీకు సిస్టమ్ యొక్క స్పీడ్ని పెంచుతుంది. సో ఇక్కడ మెయిన్ సిస్టమ్ బోర్డ్ ఏదంటే దట్ ఈస్ మదర్ బోర్డ్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్? సో కన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్ అనే బుక్ రాసింది ఎవరు అంటే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా ఆయన కన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్ అనే బుక్ను రాయటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మోడమ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు అన్నాడు. ఈ మోడమ్ అనేది ఆల్వేస్ కనెక్టెడ్ టు ఫోన్ లైన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మోడమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ మోడమే అనుకోండి, ఈ ఇంటర్నెట్ మోడమ్ అనేది ప్రింటర్కి కనెక్ట్ అవ్వదు, మదర్ బోర్డ్కి కనెక్ట్ అవ్వదు, మానిటర్కి అవుట్పుట్ డివైస్ కాబట్టి కనెక్ట్ అవ్వదు. సో టెలిఫోన్ కనెక్ట్ అవుతుంది మోడమ్కి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టోరేజ్ డివైస్ ఫౌండ్ ఇన్సైడ్ ద కంప్యూటర్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ కంప్యూటర్ లోపల ఉండేది ఏంటిది? హార్డ్ డిస్క్ ఉంటుంది. 500 GB, 1 TB, 2 TB ఇవన్నీ కూడా స్టోరేజ్ డివైసెస్ అనమాట. ఈ స్టోరేజ్ డివైస్ని ఏమంటామంటే హార్డ్ డిస్క్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ఏ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్? యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే యవ్వన పర్వతాలు అంటాం తెలుగులో. యవ్వన పర్వతాలు ఏంటి అంటే హిమాలయస్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పర్వతాలలోకల్లా
అతి తక్కువ పిన్న వయస్సు కలిగినటువంటి పర్వతాలు ఏంటివంటే హిమాలయ పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేమ్ ద హైయెస్ట్ పీక్. పీక్ అంటే శిఖరం అండి, ఇన్ కరక్కోనం రేంజ్. సో హైయెస్ట్ పీక్ అంటే కరక్కోనం రేంజెస్లో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే K2 శిఖరం ఫ్రెండ్స్. ఈ K2 శిఖరం అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద శిఖరం. మొట్టమొదటిది మౌంట్ ఎవరెస్ట్ అయితే రెండవది K2 శిఖరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.